శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. కాళీ కాలభైరవ స్వరూపాయ సిద్ధేశ్వరాయ నమో నమః. రెండు మంత్రాలు చాలా ప్రశాంతంగా సాగుతున్నాయి. ఒక పక్క కాలభైరవ మంత్రం సంఖ్య ఎక్కువ పెరిగిపోతూ హాయిగా సాగిపోతుంది. మరో పక్క కాళీ మంత్రం కూడా సంఖ్య తక్కువగా చేసినప్పటికీ ఆ ఆత్మానందం చాలా ఆనందంగా అనిపించింది. రెండు మంత్రాలు సాధన జరుగుతున్న సమయంలో నాకు ఒక సందేహం అనిపించింది. నా సర్వస్వం అయినటువంటి కాళీ పరదేవత మంత్రం కాకుండా ఇంకొక మంత్రం నేను చేయటం ఎంతవరకు సమంజసం అని. సామాన్యంగా ఇది ఏ భక్తుడికైనా వచ్చే సందేహమే అని నేను భావిస్తాను. ఎందుకంటే చాలా ఇష్టమైన దేవత మంత్రంతో పాటు ఇంకొక దేవత మంత్రాన్ని కూడా చేయాలని అనిపించినప్పుడు చాలామంది ఇలాగే అనుకుంటారు. ఒక్క మంత్రం చేస్తే సరిపోదా అని. వాస్తవానికి గురుదేవుల దగ్గర ఉన్న పూర్ణానంద స్వామి వారు కూడా ఒకటి చెప్పారు నాకు ఒక మాట. ఏమని అంటే ఒక్క మంత్రం చేస్తే చాలు, ఒక్క మంత్ర దేవత ఏదైనా ఇవ్వగలదు అని. అంటే నేను చేసే కాళీ మంత్రం కూడా నాకు సర్వస్వం ఇవ్వగలదు. అలాగే నాకు సర్వేశ్వరి కూడా కాళీయే. అయినప్పటికీ నేను భైరవ మంత్రం చేయటం ఎంతవరకు సమంజసం అని ఆలోచిస్తూ ఉన్నాను. ఈ లోపల నా మనసుకి గురుదేవులు సూచించింది ఏమిటి అంటే కాళీ కాలభైరవులు ఇద్దరూ కూడా ఒకటే. అయితే కాల శబ్దానికి పురుష రూపం కాలభైరవుడు, కాల శబ్దానికి స్త్రీ రూపం కాళి. ఇద్దరు భార్యాభర్తలు. అంటే కాళికాదేవి నాకు సర్వేశ్వరి, నా జగన్మాత నా తల్లి. అప్పుడు కాలభైరవుడు నాకు తండ్రి అవుతాడు. అంటే ఎవరైనా సరే నాకు తల్లి ఒక్కళ్ళే కావాలి, తండ్రి అవసరం లేదని చెప్పేసి ఎవరు అనుకోలేరు. కాబట్టి తల్లి తండ్రి ఇద్దరు ఉండటం చాలా సంతోషకరమైన విషయమే. అందులో ఇద్దరూ కూడా అక్షర రూపంలో నా మనసులో నిలిచిపోయి ఉండటం నిజంగా నా అదృష్టం అని చెప్తాను. కాలభైరవ మంత్రం చేసిన స్వామివారు పలుకుతారు, కాళీ మంత్రం చేసిన అమ్మవారు పలుకుతారు. ఇంతకంటే కావాల్సింది ఏముంది? కానీ మనసులో ఏదైతే మరి అంటే ఆలోచిస్తూ ఉన్నాను, ఏ మంత్రం చేస్తే బాగుంటుంది ఎక్కువ అని. ఈ లోపల స్వప్నంలో అమ్మవారు మళ్ళీ నాకు దర్శనమిచ్చారు. ఒక స్త్రీ రూపంలో దర్శనమిచ్చి నువ్వు కాళీ మంత్రం చెయ్యి అని చెప్పేసి సూచించారు. అంతే. కాలభైరవ మంత్రం కొంత చేసి ఎక్కువ శాతం కాళీ మంత్రానికే ప్రాధాన్యత ఇచ్చాను. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మనం ఏం చేయాలనేది వాస్తవానికి సాధకుడికి తన మనసుకే స్ఫురిస్తుంది. ఏం చేయాలి, ఎలా చేయాలి అని. కానీ ఆ మనసులో ఉన్న భావనని మనం అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు గురుదేవులు కానీ లేదా మంత్రాధిష్టాన దేవత కానీ మనకి స్వప్నాల్లో కానీ లేదా ఇంకే రూపంలో అయినా సరే సూచిస్తారు. సాధకులు ఇవన్నీ గమనించాల్సిన విషయాలు. ఏదైనా ప్రధాన సూత్రం మాత్రం ఒకటే. గురువుని నమ్మి సాధనలోకి అడుగుపెట్టినప్పుడు గురుదేవులు తన శిష్యుని నడిపిస్తారు. ఇది మొట్టమొదటి అంశం. రెండో అంశం వచ్చేప్పటికీ దేవత పైన అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలు ఉండాలి. భక్తి విశ్వాసం ఉన్నప్పుడు నీకు మిగతా సమస్యలు అంతగా పట్టవు. సాధన మీద దృష్టి ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. ఇక మూడో విషయం వచ్చేప్పటికీ ఎప్పుడూ కూడా దేవతని అవసరం కోసం జపించద్దు, అవసరం కోసం సాధన చేయొద్దు. ఎందుకంటే నా అనుభవపూర్వకంగా చెప్పేటువంటి మాట ఏమిటంటే మీకు అవసరం కోసం దేవతని ప్రార్థించారనుకోండి, మీరు ఆ దేవతని ఆ పని అయ్యే వరకే భక్తి భావంతో ఉంటారు. ఆ పని అయిపోయిన తర్వాత దేవత మీద ఇష్టం సన్నగిల్లుతుంది. అదే మీ ఇష్ట దేవతని ఆరాధించారనుకోండి, మీకు పని ఉన్నా లేకపోయినా మీరు వద్దన్నా సరే ఆ దేవత మంత్రం చేస్తూనే ఉంటారు. ఎందుకంటే ఆ దేవత తాలూకు మనసులో ఇష్టం అటువంటిది. భక్తి ప్రేమ సహజంగా కలుగుతాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క తత్వం మీద మనసు కేంద్రీకృతం అవుతుంది. ఉదాహరణకి నాకు ఎన్ని తత్వాలు ఉన్నప్పటికీ నాకు కాళీ తత్వం అనేప్పటికీ నా మనసులో ఒక పరిపూర్ణత భావన. కాళీ అంటే నా తల్లి, నా సర్వస్వం అని. అలాగే చాలామంది భైరవ భక్తులు లేదా నరసింహస్వామి భక్తులు, ప్రత్యంగిర, తార, చిన్నమస్త ఇలా చాలామంది చాలా ఉపాసనలు చేసే భక్తులు ఉండుంటారు. అన్ని రూపాలు అమ్మవే అయినప్పటికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపం మీద మనసు కేంద్రీకృతం అవుతుంది. కాబట్టి సాధకులు గమనించి ఆ సాధన చేసుకుంటూ వెళ్ళాలి. ఇకపోతే గురుదేవులు క్షణక్షణం నన్ను అనుగ్రహిస్తూనే వచ్చారు. చాలాసార్లు చాలా సందేహాలు గురుదేవులే నాకు సమాధానపరచడం నేను చెప్పుకోవాల్సిన విషయం. ఏమిటంటే
గురుదేవులు ఒక్కొక్కసారి దివ్య శరీరంతో వచ్చేవారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క దివ్య శరీరంతో వచ్చేవారు. ఇప్పుడు గురుదేవులు తెల్లని గడ్డంతో, మెరిసేటువంటి ముఖంతో ఇప్పుడున్న రూపంలో కనపడటం అందరికీ తెలిసిన విషయమే. ఒక్కొక్కసారి నల్లని గడ్డంతో చాలా చామన ఛాయన్నటి మొహంతో కనపడేవారు. మరొకసారి కేవలం తెల్లని వస్త్రాలు ధరించి, తెల్లని రంగుతో వచ్చి దర్శనమివ్వటం నేను గమనించాను. ఏ రూపంలో వచ్చినప్పటికీ గురుదేవుల్ని నేను గుర్తుపట్టేవాడిని. ఇలా రకరకాలుగా గురుదేవులు ప్రతి క్షణం నా సందేహాల్ని నివృత్తి పరుస్తూ, నా సాధనలో ముందుకు వెళ్ళటానికి గురుదేవులు ఎంతో దోహదపడేలా చేశారు. ఇకపోతే మంత్ర సాధనలు నిజంగా అద్భుతమైనటువంటివి, అమూల్యమైనటువంటివి కూడా. సరైన గురువు దగ్గర నుంచి మంత్రం తీసుకుంటే ఇక శిష్యుడికి జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. గురువు దగ్గర నుంచి మంత్రం తీసుకున్నాక శిష్యుడు తన ధర్మాన్ని నిర్వర్తిస్తూ సాధన చేసుకోగలిగితే అంతకు మించిన మహాభాగ్యం మరొకటి ఉండదు. ఇలా గురుదేవులు నన్ను క్షణక్షణం నడిపారని చెప్పుకోవచ్చు. ఆ కష్టాలన్నీ కూడా గురుదేవులు ఒక్కొక్కటిగా తీసేస్తూ ఉన్నారు. అది నేను గమనించాను. మంత్రాధిష్టాన రూపంలో కొన్నిసార్లు దర్శనమిచ్చేవారు, కొన్నిసార్లు ఆయనే స్వయంగా దర్శనమిచ్చేవారు. ఇలా స్వామివారి భక్తులందరూ కూడా ఎవ్వరూ నిరుత్సాహపడకుండా స్వామివారి మీద తదేక దృష్టితో, భక్తి శ్రద్ధలతో, విశ్వాసంతో సాధన చేస్తూ ఉండండి. మీకు కూడా ఖచ్చితంగా గురుదేవుల అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. మరిన్ని లీలలు, మరిన్ని విశేషాలు మీకు వచ్చే వీడియోలో చెప్తాను. సిద్ధేశ్వరాయ కాళీకాల భైరవ స్వరూపాయ నమో నమః.